కుప్పం మండలం అణమిగానపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు సుబ్రహ్మణ్యం అనే రైతుకు వెండిగానపల్లి పంచాయతీ జమ్ము చెరువు కొట్టాలు గ్రామంలో ఉండు సర్వే నంబర్ A70/1 జేకల 44 సెంట్ల పొలంను తన పీడి తండ్రి గోవిందస్వామి దౌర్జన్యంగా తమ పొలంలోని పంటను నాశనం చేశాడంటూ రైతు సుబ్రహ్మణ్యం మీడియాను ఆశ్రయించారు. తమ పిన్న తండ్రి ఎటువంటి ఆధారాలు లేకుండా తమకు చెందిన పొలం ఆన్లైన్లో కూడా తమపైనే ఉన్న పొలం తనకే సొంతమని తన పీన తండ్రి దౌర్జన్యంగా దాడులకు పాల్పడుతున్నాడంటూ పేద రైతు సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి తమపై దౌర్జన్యం పాల్పడుతున్న పీన తండ్రిపై తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశాడు. నేతన్నా గలాట ఆగల అవునే అందుకే ನಾವು ಪೇಟೆನ ಒಂದು ಫೋಟೋ ಕೇಳತ್ತಲ್ಲ జిల్లా కుప్పం మండలం వెండుగంపల్లి పోస్ట్ అమ్మిగానపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న నేను సుబ్రహ్మణ్యం అనే నాకు మా కొలందప్ప కుమారుడు అయినటువంటి మా నాన్న కె వెంకటేష్ గారు తన ఆస్తిని దానపత్రంగా రాసిచ్చినారు. దీంతో మా బాబాయ్ నాకుందని గొడవలకు డైలీ వస్తున్నారు. ఇంటిపైన దౌర్జన్యంగా పాల్పడుతున్నాడు. పోయి గడ్డినంతా పోయేసినాడు పలుమార్లు. ఆయన సర్వే నంబర్కు నా సర్వే నంబర్కు లింకే లేదు. ఆయనది వేరే నెంబరు, నాది 7/1 నా సర్వే నెంబరు. అయినాను నాది ఉందని రోజు గొడవలకు వెళ్ళి పశువు అంతా పోయేస్తూ ఉన్నాడు. దీని గురించి ఆఫీసర్లకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి ఎంఆర్ఓ సారు ARO సార్ వచ్చి దీనికి పరిష్కారం చెప్తే అది ఒప్పుకోకుండా తిరిగిపోయి గలాట్ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఈ విధంగా చేస్తున్నాడు. ఆయన రోజు వచ్చేసి 4-5 తాగిపిచ్చి రౌడీలు వేసుకొని నన్ను కొట్టాలని చూస్తూ ఉన్నాడు. దౌర్జన్యంగా నాపై నాకు ప్రాణహాని ఉంది. ఆయన గురించి నాకేమన్నా జరిగితే ఆయనే బాధ్యుడు. ఆయన ఈ విధంగా రౌడీలను వెనకాల వేసుకొని గొడవలకు వస్తూ ఉన్నాడు. ఆయన గురించి నాకు ప్రాణహాని ఉంది. మా చిన్న తండ్రి అయినటువంటి కె గోవిందస్వామి నా మీద ఈ విధంగా చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తే ఆయన వాళ్ళ మాట కూడా వినడం లేదు. దీని గురించి అధికారులు స్పందించి న్యాయం చేకూర్చాలని కోరుతున్నాము. నేను నా పొలానికి నైట్లో కూడా వెళ్ళాల్సి వస్తుంది నీళ్లు కట్టేదానికి. ఈయన ఈ విధంగా చేయడం వల్ల నాకు భయంగా ఉంది. ఈయన నైట్లో ఏం చేస్తాడని నా ప్రాణానికి హాని కలిగిస్తాడేమని భయంగా ఉంది. అధికారులు దీని గురించి పట్టించుకొని న్యాయం చేకూర్చాలి.